మహాబిల్వం ఎక్కడైనా కనపడితే పరమేశ్వర ప్రసాదంగానే భావిస్తారు. అందుకే చాలా కాలం కామకోటి పీఠంలో ఇప్పటికీ ఉంది అలవాటు, కామకోటి మఠం వారు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది మహాబిల్వాన్ని చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేసి ఆరాధన చేసి బిల్వజలంతో అభిషేకం చేస్తారు, నీళ్లలో బిల్వాలు వేసి అభిషేకం చేస్తారు. ఆ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి వారిలోనే చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో చాలామంది ఉన్నారు. ఒక స్వామి ఎంత గొప్ప స్థితిని పొందారంటే పళ్ళెంలో మారేడు దళాలు పెట్టి 3 ఆకులు ఉన్నటువంటి దళాలు 1000 పెట్టి 2 ఆకులు ఉన్న దళం ఒక్కటే పెడితే ఆయన శివలింగం వంక చూస్తూ ఇలా మారేడు దళాలు తీస్తే ఆ 2 ఆకులు ఉన్న దళం ఒక్కటే వేళ్ల మధ్యలోంచి కింద పడి పళ్ళెంలో మిగిలిపోయేది, 3 ఆకులు ఉన్న దళాలే శివలింగం మీద పడేది.